ఓ విద్యార్థి కసికసిగా కృషి చెయ్యాలిరో, ఇష్టంగా చదవాలిరో, టెక్స్ట్ బుక్స్ను వడివడిగా సాగాలిరో, ముందుకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లేయాలిరో, 4 గంటలకు బుక్స్ను లిటరేచర్ను వడబోయాలిరో, జ్ఞానమంతా ఫింగర్ టిప్స్లో ఉండాలిరో, ప్రపంచ జ్ఞానవంతుడివి కావాలిరో విద్యార్థి. పొందాలిరో నోబెల్ బహుమతి, మంచి పేరు ప్రతిష్టలు తేవాలిరో మన భారతదేశానికి. సైన్స్ అండ్ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసించవచ్చని తెలుసుకోరా విద్యార్థి. ఒకసారి వెనక్కి వెళ్ళి చరిత్ర తెలుసుకో విద్యార్థి. బ్రిటిష్ వారు ప్రపంచాన్ని గడగడలాడించి రవి అస్తమించిన రాజ్యాన్ని స్థాపించారు సైన్స్ అండ్ టెక్నాలజీతో. తెలుసుకోరా విద్యార్థి. తెలుసుకోరో రెండవ ప్రపంచ యుద్ధ చరిత్ర. సైన్స్ అండ్ టెక్నాలజీతో అమెరికా కూటమి దిగ్విజయంగా గెలిచిందని తెలుసుకోరా విద్యార్థి. నియంత హిట్లరు నామరూపాలు లేకుండా పోయాడని తెలుసుకోరా విద్యార్థి. అదేరా మన భౌతిక శాస్త్రజ్ఞుడు ఐన్స్టీన్ గొప్పతనమురో. అమెరికా కూటమి రెండవ ప్రపంచ యుద్ధము గెలవడానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన E=mc² ఫార్ములా ఎంతో తోడ్పడిందని తెలుసుకోరా విద్యార్థి. సైన్స్ అండ్ టెక్నాలజీని శాంతి కోసమే ఉపయోగించాలిరా విద్యార్థి. సైన్స్ అండ్ టెక్నాలజీని శాంతి కోసమే ఉపయోగించాలిరా విద్యార్థి. E=mc² ఫార్ములాను అణువిద్యుత్ కోసమే ఉపయోగించాలిరా విద్యార్థి. ఓ విద్యార్థి, ఓ పరిశోధక, ప్రకృతిలో దొరకనదంటూ ఏదీ లేదురో. కనిపెట్టురో కొత్త విషయాలు పరిశోధన చేసి. కనిపెట్టురో మందును షుగర్కు, బీపీకి పర్మనెంట్గా క్యూర్ అయ్యేటట్లుగా ఓ శాస్త్రజ్ఞ, ఓ పరిశోధక విద్యార్థి. కనిపెట్టురో మందును క్యాన్సర్కు, ఎన్నో ప్రాణాలను కాపాడురో ఓ పరిశోధక విద్యార్థి, ఓ శాస్త్రజ్ఞ, ఓ పరిశోధక విద్యార్థి. కనిపెట్టరో కాంతి వేగం కంటే ఎక్కువ ప్రయాణించే వాహనాన్ని. విశ్వం గుట్టు విప్పురో విద్యార్థి. అడ్వాన్స్డ్ కంట్రీస్ను గమనించురో విద్యార్థి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాను తీవ్రంగా నష్టపోయిందని తెలుసుకోరా విద్యార్థి. జపాన్ ప్రజలు కసికసిగా, అతి ఇష్టంగా, నిరంతరంగా కష్టపడి ఇప్పుడు ప్రపంచంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీలో ధీటుగా ఉన్నారని తెలుసుకోరా విద్యార్థి. పరిశోధన చేసి కొత్త విషయాలను కనుగొని వస్తువులన్నీ భారత్లోనే తయారు చేయండిరో ఓ పరిశోధక విద్యార్థి. ఎక్స్పోర్ట్ చేయండిరో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రపంచానికి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయండిరో విద్యార్థి. కొరియాను, సింగపూర్ను గమనించురో విద్యార్థి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగంలో ఎంతో ముందుకు సాగిపోతున్నారని తెలుసుకోరా విద్యార్థి. సింగపూర్లో తక్కువ న్యాచురల్ రిసోర్స్ ఉన్నా కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందుకు దూసుకుపోతుందని తెలుసుకోరా విద్యార్థి. ప్రపంచానికి ధీటుగా నిలబడి ఉందని తెలుసుకోరా విద్యార్థి. ఓ విద్యార్థి, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు పోటీ అడ్వాన్స్డ్ కంట్రీస్ జపాన్, సింగపూర్, కొరియా, చైనా, రష్యా, యూరోప్ మరియు USA అని తెలుసుకోరా విద్యార్థి. భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయిరో విద్యార్థి. మనమందరం కూడా కసికసితో ఎంతో కృషి చేయాలిరో విద్యార్థి. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశాన్ని ముందు వరుసలో నిలపాలి విద్యార్థి.